అంటే ఒక మతాన్నో లేదా ఇంకా దేన్నో ఒక రాజకీయాన్ని ఆధారం చేసుకొని దాన్నే దేశభక్తిగా ప్రకటిస్తున్నటువంటి కాలంలో ఏదయ్యా దేశభక్తి అంటే ప్రశ్నించడమే దేశభక్తి. దేనికోసం ప్రశ్నించాలి? ఈ దేశం యొక్క అస్తిత్వం మూలాలు ఎక్కడ ఉన్నాయో వాటిని కాపాడటం కోసం ప్రశ్నించాలి. ఆ ప్రశ్నలే బసవేశ్వర కవిత్వంలో కనిపిస్తాయి. 1970-80 మధ్య కాలంలోనే దరిమెల నాగిరెడ్డి గారు ఇండియా మార్ట్గేజ్ తాకట్టులో భారతదేశం అని రాసింది. 1980 కాలానికి వచ్చేసరికి 80 తర్వాత కాలంలో జూకంటి సార్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అన్నారు. ఇండియా ఏమవుతోంది అనే దాన్ని చెప్పకుండా ఇండియాను విగ్రహాల్లో చూయిస్తున్నారు. ఒకవైపు విశ్వవిద్యాలయాలు పునారెళ్ళిపోతూ ఉంటే ఆచార్య పోస్టులు భర్తీ చేయకుండా విగ్రహాల కోసం వేల కోట్లను వెచ్చిస్తున్నారు. మరి దేశభక్తి అంటే విశ్వవిద్యాలయాల గురించి, విద్య గురించి, ఆచార్యుల గురించి అడగడం కాదు. అంటే ఫాల్స్ ప్రెస్టేజ్ కోసము కేవలం ఒక కవి అంటాడు పర్సనల్ ఈజ్ పొలిటికల్ అని. అసలు ఇప్పుడు ఇది ఒక పర్సనల్ విషయము పొలిటికల్గా పరిణమించి దేశాన్ని ఇప్పుడు ఎంత ఊపుతున్నదో మనందరికీ తెలుసు. కానీ దానివల్ల ఏంటి ప్రయోజనం? ఇదిగో దీనివల్ల ప్రయోజనం. బసవేశ్వర రాసే కవిత్వంలో ఒక స్టాన్ స్వామి యొక్క సిప్పర్ కోసం అడిగిన దాన్ని ప్రొవైడ్ చేయలేకపోయినప్పుడు ప్రశ్నించారు. లేదంటే సాక్షి మాలిక్ లాంటి రెజ్లర్ల గురించి ప్రశ్నించినారు. రైతులకు సంబంధించి ప్రశ్నించినారు. ఇలాగా అనేక ప్రశ్నల్ని తాను కరవాలంగా చేసుకొని ఈ కాలం మీద సంధిస్తున్నారు. అట్లాంటి మరి గొప్పనైనటువంటి ఇంతకుముందు అన్న గుర్తు చేసేది. అసలు ఈ కాలము ఇంకొకటి ఏంటంటే మనం గుర్తుంచుకోవాల్సినటువంటి వాటిలలో ఆధ్యాత్మికతను ప్రశ్నించడం అలవాటు చేసుకోవాలి. ఇప్పుడు ఆధ్యాత్మికతను ప్రశ్నించాల్సిన అవసరం వచ్చింది. ఇప్పుడు బుద్ధుడు అదే పని చేసినాడు, అంబేద్కర్ అదే పని చేసినాడు, పూలే అదే పని చేసినాడు, పెరియార్ అదే పని చేసినాడు. ఆ ప్రశ్న అనేది లేకపోయినట్టయితే మనము అనేకమైనటువంటి అదే ఆత్మనో లేకపోతే ఈశ్వరుడు ఇంకా ఏవో ఉన్నాయి, వాటన్నిటి వెనుక మనల్ని అందరినీ ఒక మూట కట్టేసి ఓట్లుగా చేసుకునేటువంటి కాలం పరిణమించింది. కాబట్టి అట్లాంటి దాన్ని ఎదుర్కోవడానికి ఆధ్యాత్మికత అనేది పర్సనల్ కదా, మరి పర్సనల్గానే ఉండాల్సింది పొలిటికల్ ఎందుకు అయింది? కాబట్టి ప్రశ్నించాల్సి వస్తుంది. అది పర్సనల్గా ఉన్నంత వరకు ప్రమాదం లేదు, కానీ అది పొలిటికల్ అయింది కనుక ప్రమాదం కొంచెం. కాబట్టి ఇట్లాంటి విషయాల పట్ల కవులందరూ కూడా అలాంటి మెలకువతోటే ఉంటారని, మరి అట్లాంటి మెలకువను ప్రదర్శిస్తున్నందుకు మిత్రుణ్ణి మనస్ఫూర్తిగా అభినందిస్తూ, నాకు ఎప్పుడు గుర్తుండి కొట్టుకుంది గోపీచంద్, త్రిపురనేని గోపీచంద్ తన అసమర్థుని జీవయాత్ర పుస్తకాన్ని అంకితమిస్తూ ఒక మాట అంటాడు, ఎందుకు అని ప్రశ్నించడం నేర్పిన నాన్నకు అంకితం అంటాడు. ఒకటే మాట. ఏదైనా ఎందుకు అని మనం ఏ పని చేస్తున్నా ఎందుకు చేస్తున్నాం? రేపు ఎవరో చప్పట్లు కొట్టమన్నారు, ఇంకెవరో గుండు గీసుకోమన్నారు, రేపు ఇంకెవరో ఏదో అన్నారు. ఎందుకు చేస్తున్నాం ఇది అని ఒక ప్రశ్న వేస్తే చాలు. అట్లాంటి ప్రశ్నల్ని ముందుకు తీసుకొచ్చిన పుస్తకము మన బసవేశ్వర పుస్తకము. మరి ఈ సందర్భంగా మిత్రులకి అభినందనలు.